హాయ్ హలో నమస్తే. 3 విషయాలు మాట్లాడదాం ఈ వీడియోలో. ఒకటి, ఉద్యోగుల పిల్లలకే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలి అని ఒక పోస్ట్ తిరుగుతుంటే ఆ పోస్ట్కి ఒక కౌంటర్ మెసేజ్ ఒకటి వచ్చింది నాకు. మన బ్రదర్ పంపించారు. ఆ కౌంటర్ మెసేజ్ ఒకసారి చదివి వినిపిస్తాం మీకు. రెండోది, నా వీడియో కింద ఒక కామెంట్ పెట్టారు, ఆ కామెంట్ గురించి మాట్లాడదాం. మూడోది, రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక క్రిస్టియన్ అబ్యూజర్. అతను క్రిస్టియన్ అబ్యూజర్ అనే పిలుస్తాను, ఎందుకంటే అతన్ని అబ్యూజ్ చేస్తూ ఉంటాడు క్రిస్టియన్ని. అతను వాళ్ళు ధర్మ పరిరక్షకుడని వాళ్ళు చెప్పుకుంటున్నారు. బట్ నేను అతన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ది మల్టిపుల్ టైమ్స్ అబ్యూజ్డ్ క్రిస్టియానిటీ. మరీ దారుణంగా మాట్లాడేవాడు క్రిస్టియన్స్ మీద. యేసుక్రీస్తుని చెక్క మీద శవం అనేవాడు. అసలు దారుణం అండి. ఇప్పుడు పల్లెటూరులో బూజులు తిడతారు కదా, అమ్మలెక్కలు తిడతారు కదా. అలా అమ్మలెక్కలు తిట్టకపోయినప్పటికీ ఆ యాంగిల్లో అంత షార్ప్గా మాట్లాడేవాడు ఒక భయంకరమైన క్రిస్టియన్ అబ్యూజర్ అతను. అతని మీద కేసు పెట్టారు. నేను ఏదో మళ్ళీ ఇట్లాంటి ప్రసంగం ఏది ఇస్తే కేసు పెట్టారట అతని మీద. నైట్కి కేసు ఎత్తేసారు అతని మీద. సో ఈ 3 విషయాలు మాట్లాడదాం. ఒకటి, ఉద్యోగుల పిల్లలకే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఈ యొక్క క్రీమీ లేయర్కి సంబంధించిన కామెంట్ చేసినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలకి మళ్ళీ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలి అంటే, సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండింగ్, అంటే కొన్ని కామెంట్లు ట్రెండింగ్ నడుస్తున్నాయి. అంటే దాన్ని సపోర్ట్ చేస్తూ, సుప్రీంకోర్టుని సపోర్ట్ చేస్తూ ఉద్యోగుల పిల్లలకి మళ్ళీ ఎందుకు ఉద్యోగులు ఇవ్వాలి అని అంటే, ఒకతను ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చదువుతున్న చాలా ఇంపార్టెంట్ పోస్ట్ లాగా అనిపించింది నాకు. అదేంటంటే, ఏ తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నప్పుడు, మంత్రులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారి పిల్లలకు మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు ఎందుకు అని అడగడం చేత కదా వెదవల్లారా అని చెప్పేసి మనల్ని తిడుతున్నాడు అతను. మనల్ని అంటే దళితుల్ని తిడుతున్నాడు. ఏమని? అవునన్నా, ఆల్రెడీ ఉద్యోగం ఉన్న పిల్లలకి మళ్ళీ ఉద్యోగం ఎందుకని మనల్ని మనం అడుక్కుంటున్నారా మీరు? వాళ్ళు ఎమ్మెల్యే పిల్లలకి మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు, ఎంపీ పిల్లలకి మళ్ళీ ఎంపీ సీట్లు ఇస్తున్నారు, ముఖ్యమంత్రి పిల్లలే మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఒకసారి మీరు అనుభవించిన వాడు మళ్ళీ రెండోసారి ఎందుకు అడగడం చేత కాదా వెదవల్లారా, మళ్ళీ మీరు తన్నుకుంటారని దళితులను తిడుతూ ఒక పోస్ట్ అనమాట. దళితులను తిడతా. తల్లిదండ్రులు జడ్జిలుగా ఉన్నప్పుడు వారి పిల్లలకి జడ్జి పోస్టులు మళ్ళీ ఎందుకు అడగరా వెదవల్లారా అని చెప్పేసి దళితులను తిడతా ఒక పోస్ట్ అది. వాళ్ళ జాతకం అడగటం చేత కాక మళ్ళీ మన మీద పడతారేంద్ర ఐఏఎస్ ఆఫీసర్ పిల్లల కింద అంటే కొంతమంది దళితులు క్రీమీ లేయర్ని సపోర్ట్ చేస్తున్నారనమాట. దానికి వాళ్ళ కోసం అయ్యి ఉండవచ్చు. బట్ ఎనివే, నేను మీకు ఒక వీడియో పెట్టాను. క్రీమీ లేయర్ వల్ల వచ్చేటువంటి ఒక డేంజర్ ఉంది, నాట్ ఫౌండ్ సూటబుల్ డేంజర్ ఉంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను ఒక వీడియో కూడా మాట్లాడే దాని మీద. ఓకే, ఏ తల్లిదండ్రులు కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడు, అంటే కాంట్రాక్ట్లు వారి పిల్లలకి మళ్ళీ కాంట్రాక్ట్లు ఇస్తుంటే వాళ్ళకి అడగటం చేత కాదురా మీకు, దళితుల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక వీడియో అనమాట ఇది. అంటే ఒక పోస్ట్. సినిమా హీరోలు వాళ్ళ కొడుకులే మళ్ళీ హీరోలు అవుతున్నారు, ఒకసారి హీరో అయిన కొడుక్కి మళ్ళీ రెండోసారి ఎందుకు హీరో అవ్వాలి అని అడగటం చేత కాదురా మీకు అని అర్థం. ఐఏఎస్ ఐపీఎస్ వారి పిల్లలు మాత్రం అన్ని రకాల అడ్డంకులు వచ్చేస్తాయి. అంటే ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ మళ్ళీ వాళ్ళ పిల్లోడు ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏడుస్తున్నారు, ఒక దళిత గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ వాళ్ళ పిల్లోడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఏడుస్తున్నారు. మరి వీళ్ళందరూ అయిందరా అని చెప్పేసి ఒక పోస్ట్ అనమాట ఇది. ఐఏఎస్ ఐపీఎస్ వారి పిల్లలకు మాత్రం ఇన్ని రకాల అడ్డంకులు ఇచ్చి ఏడ్చుకోవటం ఎందుకు? అది చేయటం చేతకాకే, జనాభా దామాషా బట్టి రిజర్వేషన్ ఇవ్వటం చేతకాక 15% ఉన్న వారికే 85% పోస్టులను అంటగడుతూ అన్ని డైరెక్టర్ పోస్టు, కమిషనర్ పోస్టు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పోస్టులు, సెక్రటరీ పోస్టులు ఒకే వర్గానికి ఇస్తూ ఇలా వచ్చినప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాను అడగని చేతకాని చదువుకుని మూర్ఖులు సంపాదించుకుంటే సరే. ఇతని ఉద్దేశం ఏంటంటే, పేరుకే 20% మంది ఉన్నారు, ఉండేది కదా, ఉండటానికి ఉన్నారు పందుల గుంపులాగా అని చెప్పేసి ఉండటానికి 20% ఉన్నారు. 20%లో 6 ముక్కలు అయ్యారు. నేను చెప్పాను కదా, నేను దళితులు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే,
ఉన్న 20% 6% అయ్యారు, 6%. సారీ 6 ముక్కలయ్యారు. మాలామాదిగలకు విడగొట్టారు ముందు. కేక్ ఉంటుంది కదా, కేక్ని కట్ చేస్తారు కదా, ముందు మాలామాదిగని కట్ చేశారు. దాన్ని మళ్ళీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కట్ చేశారు. మొత్తం 6 ముక్కలు, 6 పీసులు అయినాయి. ఉండటానికేమో కేజీ కేకు, తినేది మాత్రం చేతికి ఒక ముక్క. దళితులు ఇప్పుడు ఒక కేకుతో సమానం, కేకు ముక్కతో సమానం, కేకుతో కాదు. విడిపోయి ఉన్నారు మీరంతా. 15% ఉన్నారు. దేనికి పనికి వస్తారా వెదవల్లారా అని చెప్పేసి ఇతను పోస్ట్ చేశాడు. అది నాకు నచ్చి మీకు వినిపిస్తున్నాను. రెండోది, ఒక కామెంట్, నేను ఒక వీడియో పెడితే, బ్రదర్ మీరందరూ కూడా మనం నిరసనకి తెలుపుతూ మీరందరూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండండి అని అంటే, ఒక దళితుడు, ఈ వీడియో మొత్తం దళితుల గురించి మాట్లాడుతున్నాను, ఒక దళితుడు కామెంట్ పెట్టాడు. ఏం కామెంట్ పెట్టాడు? నువ్వు ఇస్తావు డబ్బులు నాకు, నేను దేనికి? అక్కడ నామినేషన్ వేయాలి కదా, ఇప్పుడు సర్పంచ్కి పోయినట్టు నామినేషన్ వేయాలి కదా, నువ్వు ఇస్తావా అని చెప్పి పెట్టాడు. నేను మీకు చెప్పేది ఏంటంటే, సరే ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. నేను మీకు ఇచ్చేంత కెపాసిటీ నాకు లేదు. మనం వాలంటరీ ఆర్గనైజేషన్ ఇది. ఏడిఎస్ అనేది, అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ అనేది వాలంటరీ ఆర్గనైజేషన్. వాలంటరీగా మనందరం కూడా మన యొక్క ఫండమెంటల్ హక్కుల కోసం మనం కాపాడుకోవాలి. అలా వాలంటరీగా కాపాడుకోవడానికి మీకు కెపాసిటీ ఉంటేనే మీరు చేయండి, మాకు కెపాసిటీ లేదంటే వదిలేయండి. ఓకే, ఫోర్స్ ఏం లేదు. వాలంటరీ అంటే వార్సే కదా, ఫోర్స్ ఎవరిని చేయకూడదు కదా. మీరు ఏడీఎస్లో చేరాల్సిందే, కంటెస్ట్ చేయాల్సిందే అని ఎవరు ఫోర్స్ చేస్తారు మిమ్మల్ని? సో ఇట్స్ వాలంటరీ. ఏడీఎస్ తరపున మేము నామినేషన్ వేస్తా ఉన్నా, ఎంతగా 2000 3000 నాకు కెపాసిటీ ఉంది, నేను పెట్టుకుంటాను అంటే మీరు చేయండి, లేకపోతే వదిలేయండి, అంతే సింపుల్గా. సో నాకు మీకు ఇచ్చి అన్ని పంచాయతీల్లో మీకు నామినేషన్ డబ్బులు ఖర్చు పెట్టి నేను మీకోసం నా టైం ఇవ్వటమే ఎక్కువ. మీకోసం నా టైం ఇవ్వటం, నా పని చేయటం, నా ఒక పక్క మేము ఉద్యోగాలు వదులుకొని ఇవన్నీ చేయటమే ఎక్కువ. ఓకే, సో ఇదంతా చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ నేను డబ్బులు కూడా మీకు ఇచ్చి మీరు వెళ్ళి ఎవరికో ఓట్లు వేస్తుంటే అది వర్కౌట్ అవ్వదు. సో నేనేమంటానంటే, ఇది వాలంటరీ ఆర్గనైజేషను, మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే వదిలేయండి. పిలిపివ్వటం వరకు నా పని. రెస్పాన్స్ అనేది ప్రజలకు సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. మీరు రెస్పాండ్ అయితే మీకు ఉపయోగపడుద్ది. మీరు ఇంకా అలాగే బానిసత్వం చేస్తాను చేయండి, ఎవరికి కాదన్నాడు. ఈ కామెంట్ పెట్టిన అతనికి చెప్తున్నా. ఓకే, పోనీ వీళ్ళు పొలిటికల్ పార్టీల చుట్టూ తిరుగుతారు. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే నాకు నువ్వు ఇస్తావా నన్ను అడిగాడు కదా, ఇతను పొలిటికల్ పార్టీల చుట్టూ తిరుగుతారు. ఏమన్నా పొలిటికల్ ఏదో ఒక నేను కాంప్రమైజ్ అయ్యి ఎందుకు వచ్చిన గొడవ? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఎందుకు వచ్చిన గొడవ? ఇది కాంప్రమైజ్ అవుదామని ఏదో ఒక పొలిటికల్ పార్టీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే నాకు డబ్బులు రావా సార్? నేను చేయలేనా అది? సరేనా, మీ ఎదురు పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లలకే మీ కాలు పట్టుకుంటానంటే ఎవరో ఒకరు నాకు డబ్బులు ఇవ్వరా? ఇంత పెద్ద ఛానల్ నడుపుతాను, నాకు డబ్బులు ఇవ్వరా? ఓకే, నేనేమంటానంటే, వీళ్ళు ఎమ్మెల్యే ఎంపీల దగ్గరికి వెళ్ళి ఎంపీ సీట్లు దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు సంపాదించుకోవడానికి పోయి డ్రైవర్ దగ్గర నుంచి ప్రతి ఆడికి లంచం ఇస్తారు వీళ్ళు. దేనికోసం? సార్ నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి సార్, నాకు ఎంపీ సీట్ ఇవ్వండి సార్, సర్పంచ్ సీట్ ఇవ్వండి సార్, నేను సర్పంచ్కి పోటీ చేస్తాను ఇవ్వండి సార్ అని చెప్పేసి వాళ్ళ పొలిటికల్ పార్టీలో సీటు కోసం డ్రైవర్ దగ్గర నుంచి ప్రతి ఆడికి లంచం ఇస్తారు. మనం ఏడీఎస్ తరపున మీరు పోటీ చేయండి అని అంటే నన్ను డబ్బులు అడుగుతాను, నువ్వు ఇస్తావా నా? కానీ అర్థమైందా? లాజిక్ అర్థమైందా? వాళ్ళ పార్టీలకి అయితే వీళ్ళే లంచం ఇచ్చి వాళ్ళ డ్రైవర్లకు కూడా టిఫిన్ పెట్టి భోజనం పెట్టి పిలిచి వాళ్ళకి పొద్దున్నే పలహారాలు పప్పులు మొత్తం ఇచ్చేసి లైన్ చేసుకొని అప్పుడు వాళ్ళు టికెట్ తెచ్చుకుంటారు. ఒరే, మన సమాజం కోసం మనం నిలబడాలరా, మీరు అక్కడ పోటీ చేయండి అంటే, నాకు నువ్వు డబ్బులు ఇస్తే నేను చేస్తాను, నువ్వు ఇస్తావా? పెద్ద ఇచ్చేవాళ్ళలాగా మాట్లాడుతున్నావు నా అతని ఉద్దేశం. దీని గురించి మాట్లాడదాం అనుకున్నా. ఓకే బ్రదర్, ఏడీసీ ఈజ్ వాలంటరీ ఆర్గనైజేషన్. వాలంటరీగా మీరు చేయగలిగితే చేయండి. మీరు కన్విన్స్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చెప్పింది కన్విన్స్ అయితేనే మీరు చేయండి భయ్. ఫోర్స్, దేర్ ఇస్ నో ఫోర్స్. కన్విక్షన్ లేకుండా పిల్లలతో కాపురం కూడా చేయకూడదు. ఒకటే మాట, ఇది సింపుల్ అండర్లైన్ స్టేట్మెంట్.
మేమేం చెప్తున్నాం అనేది మీకు అర్థం కానప్పుడు, కన్విక్షన్ కానప్పుడు, కన్విన్స్ కానప్పుడు నీ భార్యతో విడాకులు ఇవ్వటం బెటర్. అర్థం చేసుకుని కదా భార్యతో కాపురం చేస్తారు. అలాగే మీకు అర్థమైతే మమ్మల్ని ఫాలో అవ్వండి, లేదంటే జస్ట్ చూసి వదిలేయండి. మూడోది, రాధా మనోహర్ దాస్ మీద నిన్న మీ అందరూ తెలిసి రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక వ్యక్తి తిరుగుతుంటాడు. నేను అతని మీద చాలా వీడియోలు, అంటే యాక్చువల్గా నాకు కరెక్ట్గా తెలియదు అతని గురించి, బట్ ప్రశ్న ఛానల్లో చాలాసార్లు అతని మీద బ్యాటింగ్ టు మార్ రాధా మనోహర్ దాస్ అని చెప్పేసి అతని వీడియోలు పెట్టి తర్వాత చెక్ చేశా. అతని వీడియోలు ఎవరు ఇతని గురించి మాట్లాడాడు ప్రశ్న ఛానల్, అతను లోపలికి వెళ్ళి చూస్తే అతను చాలా భయంకరంగా అబ్యూస్ చేశాడు క్రిస్టియన్స్ చాలాసార్లు. అరే ఇదేంటి ఇట్లా ఎంత అబ్యూస్ చేస్తున్నాడు ఏంద్రా ఇతను, అక్కడెక్కడ ఆస్ట్రేలియాలో కూర్చొని యేసుక్రీస్తుని సిలువలో చచ్చిన శవము ఇట్లంటున్నాడు. శవం, వాడు చెక్కగాడు, చెక్కలో చచ్చినోడు ఇట్లా మాట్లాడుతున్నాడు. అరే వీళ్ళందరూ రిలీజన్ గురించి, రిలీజన్ రెస్పెక్ట్ చేయాలి, మతాలను గౌరవించాలని ఊరికి ఇన్ని లెక్చర్లు ఇస్తున్నారు. మరి ఇతని మీద ఎవరో కేసు కూడా పెట్టలేదు అనుకుంటే, ఇదే ప్రసంగం నేను ఇచ్చాడట. ఎవరో అక్కడ కానిస్టేబుల్ కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ పెట్టారు అతని మీద, బికాజ్ ఈజ్ అబ్యూజింగ్. మేము ఎవరి మతాల మీద వాళ్ళు మాట్లాడుకోవచ్చు అండి. ఇప్పుడు చాలామంది మీద, ఇప్పుడు మన ఎవరు ఐ థింక్ పాస్టర్ అజయ్నో ఎవరినో రాముడి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టున్నారు. ఇంకెవరినో ఇట్లాంటి వాళ్ళు చాలామంది, మన పవన్ కళ్యాణ్ మీద ఒక పాస్టర్ని ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేసి, పవన్ కళ్యాణ్ ఇది సనాతన ధర్మం, ఇప్పుడు గినక సనాతన ధర్మం ఉంటే నరుకుతారా అన్నాడు కదా. అతనందేంటి 2000 సంవత్సరాల క్రితం ఉన్న సనాతన ధర్మం ఇప్పుడు ఉంటే ముక్కలుగా నరుగుతారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడితే అన్నాడు అతను. దాని మీద పెద్ద ట్రోలింగ్ చేసి, వాళ్ళు మీడియా ఉంది కదా, ట్రోలింగ్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఇతను పబ్లిక్ అబ్యూస్ చేశాడు యేసుక్రీస్తుని. ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, మీరు అతని చరిత్రలోకి వెళ్తే ఈజ్ బేసికలీ క్రిస్టియన్ అబ్యూజర్ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి. ఇతని మీద ఎఫ్ఐఆర్ పెడితే నిన్న అర్ధరాత్రి నైట్ ఎఫ్ఐఆర్ లేచిపోయింది. ఇదేదో సినిమాలో దొంగల చెరువెత్తుకెళ్ళారని ఒక సినిమా ఉంది కదా, నా చెరువెత్తుకెళ్ళారని చెప్పి పోసాని మురళీకృష్ణ కేసు పెడతారు పోయి. నిన్న మనోళ్ళు ఇతని మీద ఏదో ఎఫ్ఐఆర్ పడిందంటే ఏంటి అని చెప్పి ఎఫ్ఐఆర్ చూద్దామని వీళ్ళు ఎఫ్ఐఆర్ ఎతికారు ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ ఎతికితే షాక్ తిన్నారు. ఏంటంటే ఆన్లైన్లో ఏమని చూపిస్తుందంటే ఎఫ్ఐఆర్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, ది ఎఫ్ఐఆర్ వాజ్ క్లోజ్డ్. ఏమని వస్తుంది, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, ఎఫ్ఐఆర్ ఈజ్ క్లోజ్డ్ అంటే అతని మీద కేసు అర్ధరాత్రి నైట్ ఎత్తేసారు అని అర్థం. ఇక చూడండి ఎఫ్ఐఆర్ స్టేటస్ చూపిస్తుందా, ఎఫ్ఐఆర్ స్టేటస్ పోలీస్ డిస్పోజ్డ్ కేస్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఎఫ్ఐఆర్ చూపిస్తుంది. అంటే అర్థం అతని మీద కేసు ఎత్తేసారు, నైట్ మనోహర్ దాస్ మీద కేసు ఎత్తేసారు. ఓకే, అంటే నేను ఎప్పుడైనా సరే అతను చాలా చిన్న వ్యక్తి, అతని గురించి మాట్లాడేంత నేను చదువుకున్న దానికి అతని గురించి మాట్లాడేంత అంత పెద్ద వ్యక్తి కాదు అతను. బట్ నేను అతని గురించి మాట్లాడలేదు, రాధా మనోహర్ దాస్ గురించి నేనేం మాట్లాడుతున్నానంటే, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ డిస్క్రిమినేటరీ జస్టిస్ ఉండకూడదు. రాధా మనోహర్ దాస్ని శిక్షించాలి అనేది అసలు నా డిమాండ్ కాదు. నేను ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని శిక్షించాలని కోరుకోను, వివక్ష ఉండకూడదని కోరుకుంటా. అంటే ఇతనిది చేసింది అబ్యూజ్ మీద నైట్ మీరు కేసు ఎత్తేసారు, పాస్టర్లను ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతున్నా. ఎందుకు పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మీద మీరు కేసు పెట్టి అతని పాస్టర్ని అరెస్ట్ చేసి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది? ఎందుకు పాస్టర్ అజయ్ అనే వ్యక్తిని, అతను కూడా చేసింది ఒక దేవుని మీద తన అభిప్రాయం చెప్పాడు, అతను తీసుకెళ్ళి పిచ్చగొట్టు కొట్టారట జైల్లో అజయ్ అనే పాస్టర్ని. సో ఇలాగ చాలామంది పాస్టర్ల మీద కేసులు పెట్టారు. ఎందుకు? వాళ్ళు తప్పు చేశారని మీరు అంటున్నారు, మరి ఇతను కూడా తప్పు చేశాడు కదా, ఇతనికి ఒక న్యాయం అతనికి ఎందుకు న్యాయం? కాదంటే వాళ్ళు హిందూ దేవుళ్ళని ఏదైనా ఉండొచ్చు, ఇతను క్రిస్టియన్ దేవుని డైరెక్ట్గా అబ్యూజ్ చేస్తున్నాడు. ఇతను డైరెక్ట్లీ ఈజ్ అబ్యూజింగ్, దట్స్ వై ఐ కాల్ హిమ్ యాజ్ క్రిస్టియన్ అబ్యూజర్. నేను ఆ వీడియోలు మొత్తం చూసినాక నాకు అర్థమైంది. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని చాలా వీడియోలు నాకు మనోళ్ళు పంపించారు చూడమని, అది చూస్తే ఐ అండర్స్టూడ్ దట్ ఈజ్ అబ్యూజింగ్ డైరెక్ట్లీ క్రిస్టియానిటీ. సో ఇంత క్రిస్టియన్ అబ్యూజర్ మీద ఎవరో కేసు పెడితే నైట్ ఎఫ్ఐఆర్ ఎత్తేసారంటే అదే. ఇంక నిన్న హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ
అది పాస్టర్ అభినయ్ దర్శన్కి సంబంధించిన కేసు మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ ఏమందంటే ఇది ఎన్డీఏ గవర్నమెంట్ మీకు చూస్తూ ఊరుకోరు అని అంది. ఎందుకు? పాస్టర్ కేసులో ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి చూస్తూ ఊరుకోరు. ఇంక దాని అర్థం ఏంటంటే ఇది ఎన్డీఏ గవర్నమెంట్, హిందువులు ఏదైనా చేయవచ్చు, క్రిస్టియన్స్ మాత్రం చేయకూడదని మళ్ళీ ఇండైరెక్ట్గా చెప్పినట్టు హోమ్ మినిస్టర్ అది హింట్ ఇచ్చింది, నేను ఎన్డీఏ గవర్నమెంట్ జాగ్రత్తగా ఉండండి అని. అది మీకు అర్థం అవ్వాలి, ప్రజలకి మీకు అర్థం అవ్వాలి. నేను అందుకే మనం వేసే ఓటు డైరెక్ట్లీ వేర్ ఇట్ ఈస్ ఎండింగ్. మనకి న్యాయం వ్యక్తుల మీద పార్టీల మీద మనకి ద్వేషాలండి, వ్యక్తుల మీద పార్టీల మీద ద్వేషం ఉండదు. మనకి న్యాయం చేసేవాళ్ళు ఎవరు, అన్యాయం చేసేవాళ్ళు ఎవరు? సింపుల్గా మనకి న్యాయం చేసేవాళ్ళు ఎవరు, అన్యాయం చేసేవాళ్ళు ఎవరు? ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళనే మనం ఓట్లేసి గెలిపించుకోవటం అనవసరం. వాళ్ళకే మనం ఓట్లేసి గెలిపించాల్సిన అనవసరం. మీకున్న ఆయుధమే ఓటు బాసు. నేను చాలా రోజుల నుంచి చెబుతాను, యువర్ వెపన్ ఇస్ ద ఓట్. 5 సంవత్సరాలకు వారేమన్నారంటే ఒకసారి ఓటేస్తే 5 సంవత్సరాలు, ఒకసారి ఓటేస్తే 5 సంవత్సరాలు మన దగ్గరికి రారు, ఎలక్షన్ ముందు మన దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే సరిపోయిద్దారని ఎవరో అన్నారు. నేను అలా కాదు, నువ్వు డిఫరెంట్గా ఆలోచించాలి. ఒకసారి గవర్నమెంట్ పడగొడితే మిగతా 5 సంవత్సరాలు కుక్క సాగు చేస్తారు. ప్రతిపక్షంలో అంత కుక్క సావే కదా ప్రతిపక్షంలో. ఒకసారి గవర్నమెంట్ పడగొడితే పాపం వాళ్ళందరికీ కుక్క సావే ప్రతిపక్షంలో. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళు ఎంటింగ్ చేస్తారు, డబ్బులు రావు వాళ్ళకి, వేల కోట్లు నష్టమైపోతాయి ఎలక్షన్లు ఓడిపోతే. ఒక వ్యక్తి ఓడిపోతే మిగతా 5 సంవత్సరాల వరకు అతను ప్రతిపక్షంలో కూర్చోవాలి, డబ్బులు పోతాయి అతనికి. అది ఇంకా కుక్క సావు అంటారు. ఎందుకు కుక్క సావు? కేసులు పడతాయి, అధికారం ఉండదు, డబ్బులు పోతాయి, ప్రజల మాట వినరు. ప్రతిపక్షం అనేది నరకం. ఆ ప్రతిపక్షంలో కూర్చోబెట్టగలిగిన కెపాసిటీ మన ఓటుకుంది. ఎవరైనా సరే అన్యాయం జరిగితే ఓటు ద్వారా సమాధానం చెప్తారు వీళ్ళు, గవర్నమెంట్లను పడగొడతారు వీళ్ళు అనేటువంటి భయం మీకు క్రియేట్ చేయగలిగిన కెపాసిటీ మీకు ఉండాలి. దళితులకైనా, ఆదివాసీలకైనా, ఎవరికైనా సరే, రిజర్వేషన్కి సంబంధించిన సరే మీకు ఆ కెపాసిటీ ఉండాలి. అది ఉండాలంటే ఎవరిని ఎన్నుకోవాలి, ఏం చేయాలి అనేది ఇది ఉండాలి. మీరు ఏం చేయగలరు? మ్యాక్సిమం అయితే జగన్కి వేస్తారు, లేదంటే చంద్రబాబు నాయుడుకి వేస్తారు, అంతే కదా. జగన్కి వేస్తారు, లేదా చంద్రబాబు నాయుడుకి వేస్తారు. ఈ కండిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా సరే అతని మీద కేసు పెడతాడని నేను అనుకోవట్లేదు. ఎందుకు? జగన్ గారికి కూడా సేమ్ ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? వీళ్ళందరికీ హిందువుల మీద జోలికి మనం వెళ్ళకూడదు అనేటువంటి ఒక సేమ్ ప్రాబ్లం. జగన్కైనా చంద్రబాబు నాయుడుకి ఒకటే ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని కాపాడుతారు, మీకు నెల డబ్బులు వేస్తారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. కానీ హిందూ వర్సెస్ మైనారిటీ, హిందూ వర్సెస్ దళిత్, అప్పర్ క్యాస్ట్ వర్సెస్ దళిత్, రిజర్వేషన్ వర్సెస్ నాన్ దళిత్ వచ్చినప్పుడు మీకు హెల్ప్ చేయరు. ఎందుకు? నీ అపోనెంట్ వాళ్ళు పవర్ఫుల్, వాళ్ళంతా వాళ్ళు పవర్ఫుల్, వాళ్ళు డబ్బులుంటాయి, ఆధిపత్య కులాల వాళ్ళు చేతుల్లో ఉంటారు, డబ్బులు ఉంటాయి, మిమ్మల్ని దొక్కుతారు అక్కడ. అది జాగ్రత్తగా ఎప్పుడైనా సరే ఏడీఎస్లో చేరండి. మన ఏడీఎస్లో చేరితే మీరు ఏడీఎస్లో మనం అడుగుదాము. ఎందుకంటే మాకు ఇది జస్టిస్ ఒకటేనంటే సింపుల్ ఎజెండా. ఏడీఎస్లో మనం ఒకటే అడుగుతుంది, సింపుల్ ఎజెండా. డిస్క్రిమినేటివ్ జస్టిస్ ఉండకూడదు. వీళ్ళు 20% ఉన్నారు కదా, వాళ్ళు 80% హిందువులు ఉన్నారు కాబట్టి, 20% మైనారిటీస్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి అన్యాయం చేస్తామంటే కుదరదు. మీరందరికీ సమన్యాయం చేయాలి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హిందూస్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ క్రిస్టియన్, ముస్లిమ్స్. బట్ డిస్క్రిమినేషన్ లేకుండా జస్టిస్ చాలా ఈక్వల్గా కనపడాలి, ఈక్వల్ జస్టిస్ కనపడాలి. పాస్టర్స్ మీద కేసు పెట్టి డైరెక్ట్ కేసు లోపలేశారు. ఇది ఇతనికి నైట్ ఎత్తేసారు. మా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తికి ఎఫ్ఐఆర్ నైట్ ఎత్తేసారు. ఎందుకు? వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్, అది పవర్ఫుల్. ఆల్రెడీ కొంతమంది బీజేపీ వాళ్ళు చెప్పినట్టున్నారు, మేము అతనికి అండగా నిలబడతామంటే ఇంతే. అండగా నిలబడతాము అంటే ఇదే. నైట్ పోలీసులకు ఫోన్ చేసి కేసు ఎత్తామంటే ఎత్తేస్తారు. అంతే కదా అండగా నిలబడతామంటే. బట్ ఈజ్ అబ్యూజింగ్ క్రిస్టియానిటీ ఎవ్రీడే. దట్స్ వేర్ వీ అండర్స్టాండ్. ఓకే, కంటికి కనిపించాలి న్యాయం, ధర్మం అనేది చాలా కంటికి కనిపించాలి. అది ఇంక ఎవరు కోటే, నేను చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి. ఎవరు ఇప్పుడు జగన్ గారు కోటేసి ఓకే జగన్ గారిని గెలిపించామనుకోండి, ఈ పాయింట్ వచ్చినప్పుడు, హిందువులకి పాయింట్ వచ్చినప్పుడు జగన్ గారు కూడా ఈజ్ ఆల్సో వీక్. ఎందుకంటే ఆయన కూడా అదే ఆలోచిస్తున్నాడు, హిందువుల జోలికి వెళ్తే మనకు ఓట్లు పోతాయని.
అంటే దీనికి ఇప్పుడిప్పుడుగా న్యాయం చేసే పొలిటికల్ పార్టీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇది ఈ హిందూ క్రిస్టియన్ వరుస పాయింట్ వచ్చినప్పుడు ఇది న్యాయంగా నిలబడాలి, క్రిస్టియన్స్ వైపే నిలబడాలి, లేదు ముస్లిమ్స్ వైపు నిలబడాలి, ఎందుకంటే వీళ్ళకి అన్యాయం జరిగింది. ఓకే, లేదంటే హిందువుల వైపు నిలబడాలి, వాళ్ళకి అన్యాయం జరిగింది. ఏదైనా సరే న్యాయం వైపు నిలబడాలి. న్యాయం వైపు నిలబడాలనేది లేదు. మెజారిటీ వర్సెస్ మైనారిటీ గురించి ఆలోచిస్తున్నారు. పవర్ఫుల్ వర్సెస్ నాన్ పవర్ఫుల్ గురించి ఆలోచిస్తున్నారు. డబ్బులు తీసుకుని ఓటేసే వాళ్ళు ఎవరు, డబ్బులు లేకుండా గవర్నమెంట్ పడగొట్టగలిగేది ఎవరైనా ఆలోచిస్తున్నారు తప్ప, మన వైపుకి వచ్చేసరికి మనం డబ్బులు తీసుకుని ఓటేస్తున్నాం అనేటువంటి ఒక ఆలోచనలో వీళ్ళందరి మైండ్లో ఉంది. దట్ సో సాడ్ థింగ్. ఇంకొకసారి చెబుతున్నాను, కనీసం అర్బన్ ఓటర్స్ అయినా సార్, నేను చెప్పేది విలేజర్స్ చూడరు, ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో కూలి పని చేసుకునే వాళ్ళు ఆ వీడియోలు చూస్తారని నేను అనుకోవట్లే. కనీసం అర్బన్ ఓటర్స్ చూస్తున్నారు, పాస్టర్లు చూస్తున్నారు. మీరైనా సరే ఓటు యొక్క వాల్యూ నేర్చుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఓట్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పవర్ ఆఫ్ ఓట్? 20% మంది ఉన్నారండి. ఈ పవర్ఫుల్ వెపన్ ఈజ్ యువర్ ఓట్. ఆ ఓటుని తాకట్టు పెట్టి అమ్ముకోకండి. మీరు జస్టిస్, ఎవరైనా మన ఓటు దగ్గరికి వచ్చినప్పుడు మనం అడిగేటువంటి మొదటి ప్రశ్న, హౌ జస్ట్ఫుల్ యు ఆర్? ఎంత న్యాయమైనటువంటి పరిపాలకులు మీరు అని అడుగుతాం. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్. హౌ జస్ట్ఫుల్ యు ఆర్? ఎంత న్యాయమైనటువంటి పరిపాలకులు మీరు? గుండె మీద చేసుకొని మీరు ఆత్మ పరిశీలన తీసుకొని మా దగ్గరికి రండి ఓట్ల కోసం. దట్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్. థ్యాంక్ యూ. నమస్కారం.